టీషాట్ చూస్తున్నటువంటి టెట్ అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మనం సోషల్ స్టడీస్లో పేపర్ 2కు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మనము జాగ్రఫీలో తీసుకున్నట్లయితే సూర్యపుటము, వర్షపాతము రకాలు, శీతోష్ణ స్థితి, అదేవిధంగా యూరప్, ఆఫ్రికా, భారతదేశం, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలు, అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొట్టమొదట మీరు గమనించండి, ఈ యొక్క డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, భూమి వైవిధ్యము అన్నటువంటిది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సౌరశక్తి, సూర్యపుటము, శీతోష్ణ స్థితి, వర్షపాతము రకాలు, యూరప్, ఆఫ్రికా, భారతదేశము, తెలంగాణ భౌగోళిక స్వరూపాలు, ధ్రువ ప్రాంతాలు, అదేవిధంగా నివాసాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దీంట్లో మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే సౌరశక్తి, సూర్యపుటం. ముఖ్యంగా మనకందరికి తెలుసు, సూర్యుడు శక్తి వనరు. మనకి సూర్యుడి నుంచి నిరంతరం కాంతి మరియు వేడి మనకి నిరంతరం మనం పొందుతూ ఉన్నాం. దీంట్లో మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే సౌర వికిరణము. సౌర వికిరణం మనం తీసుకున్నట్లయితే సూర్యుడి నుంచి నిరంతరం వెలువడేటువంటి శక్తిని సౌర వికిరణము అంటారు. సూర్యుడి నుంచి నిరంతరం వెలువడేటువంటి శక్తిని సౌర వికిరణము అంటారు. మరి మనం ఇలాంటి డెఫినేషన్స్ కూడా మనకి టెట్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు డెఫినేషన్లు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే సౌర పుటము అని చూసినట్లయితే మనకి ఏంటంటే, ఏదైతే సౌర వికిరణం భూమి ఉపరితలానికి చేరినట్లయితే దాన్ని సౌర పుటము అని పిలుస్తారు. అంటే ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడేటువంటి శక్తినేమో సౌర వికిరణం అంటే, ఆ సౌర వికిరణం భూమి ఉపరితలానికి చేరినట్లయితే దాన్ని సౌర పుటము అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క డెఫినేషన్లను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనకు తెలుసు, సూర్యుడు నిరంతరము శక్తిని విడుదల చేస్తూ ఉంటాడు. మరి విడుదల చేసేటువంటి శక్తి మనం చూసినట్లయితే భూమికి గ్రహించేటువంటి క్రమంలో వ్యత్యాసాలు కూడా మనం గమనించవచ్చు. మరి ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉంటాయి అని మనం చూసినట్లయితే, ఈ యొక్క సూర్యకిరణాలు పడేటువంటి కోణాన్ని బట్టి వ్యత్యాసాలు ఉంటాయి. దాన్నే పతన కోణము అని పిలుస్తారు. దాన్ని పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ పతన కోణం అన్నప్పుడు మనం ఏం గమనించవచ్చు, సూర్యకిరణాలు భూమధ్య రేఖ దగ్గర 90 డిగ్రీల కోణంలో పడతాయి. అదే మనకి ధ్రువాల దగ్గరకు వేయ కొలది ఏటవాలుగా పడడం అన్నటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి భూమధ్య రేఖ దగ్గర సూర్యకిరణాలు నిట్టనిలుగా పడతాయి కాబట్టి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ధ్రువాల దగ్గరకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతూ పోవడం అన్నటువంటిది మనం గమనిస్తున్నాం. మరి ఇదంతా కూడా దేన్ని బట్టి జరుగుతుందంటే, సూర్యకిరణాలు పడేటువంటి పతన కోణాన్ని బట్టి ఉంటుంది. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే సూర్యుడి నుంచి వెదజల్లేటువంటి శక్తి మరి నిజంగానే 100% భూమిని చేరుకుంటుందా అని మనం గమనించినట్లయితే ఇది ముమ్మాటికి చేరుకోదనే చెప్పవచ్చు. ముఖ్యంగా మొత్తం సూర్యపుటం 100% అనుకుంటే దాంట్లో సముద్రాలు, భూమి గ్రహించేది ఎంత అంటే 51% మాత్రమే గ్రహిస్తాయి. అట్లాగే మేఘాలు 3% మాత్రమే గ్రహిస్తాయి. అలాగే వాతావరణం అన్నటువంటిది 16% గ్రహిస్తుంది. కాబట్టి రేపు మనకి ఎగ్జామ్లో మొత్తం సూర్యపుటంలో ఈ యొక్క మేఘాలు గ్రహించేటువంటి వాటా ఎంత శాతం అన్నప్పుడు మరి అది 3%గా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వాతావరణం గ్రహించేది ఎంత అంటే 16%, సముద్రాలు భూమి గ్రహించేది 51%. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క శాతాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఉష్ణోగ్రతను కొలిసేటువంటి మాపనం పేరు ఉష్ణమాపకం. దీన్నే థెర్మోమీటర్ అని కూడా పిలుస్తారు.
మరి ఇక భూమి మీద మొట్టమొదట మనం గమనించినట్లయితే ఏంటంటే హైయెస్ట్ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది అని మనం గమనించినట్లయితే 1922 జూలై లిబియాలో 57.8 డిగ్రీ సెల్సియస్ హైయెస్ట్ ఉష్ణోగ్రత ఇక్కడ నమోదు కావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి భూమి మీద నమోదైనటువంటి అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఎంతంటే 57.8 డిగ్రీ సెల్సియస్. మరి అతి తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదై ఉంది అని మనం చూసినట్టయితే 1983లో జూలైలో అంటార్కిటికా ఖండంలో -89.2 డిగ్రీ సెల్సియస్ నమోదు కావడం అన్నటువంటి జరిగింది. కాబట్టి ఇది మనకు కూడా టెట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడెక్కడ నమోదైనాయని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వీటిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం చూసినట్లయితే మరి ఇక్కడ శీతోష్ణ స్థితి వర్షపాతంతో ముడిపడినటువంటి అంశాలు మనకి శీతోష్ణ స్థితి వాతావరణం అన్నటువంటి దాని కింద మనం చూడవచ్చు. ముఖ్యంగా వాతావరణము అని మనం చూసినట్టయితే ఒక ప్రదేశంలో, ఇక్కడ కూడా మనం డెఫినేషన్ బాగా గమనించండి, ఒక ప్రదేశంలో ఒక కాలాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఇది ఆర్ద్రత, అదేవిధంగా అవపాతం కానివ్వండి, వాతావరణ పీడనం కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఏది ఆర్ద్రత, అవపాతము, అదేవిధంగా వాతావరణ పీడనము, వీటన్నిటి యొక్క స్థితిని ఏమంటారంటే వాతావరణము అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. ఈ వాతావరణం అన్నటువంటిది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఉదయం ఉన్నటువంటి వాతావరణం మధ్యాహ్నం ఉండకపోవచ్చు, మధ్యాహ్నం ఉండేటువంటి వాతావరణం సాయంత్రం ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ వాతావరణం అన్నటువంటిది చాలా స్వల్పకాలానికి సంబంధించినటువంటిది. అదే మనకి శీతోష్ణ స్థితి తీసుకున్నట్లయితే ఇది చాలా దీర్ఘకాలానికి సంబంధించినటువంటిది. ముఖ్యంగా వాతావరణ అంశాలతో పాటు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శీతోష్ణ స్థితి వాతావరణటువంటి అంశాలను దాదాపు 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఆ యొక్క పరిస్థితిని గమనించి ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని యొక్క నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి శీతోష్ణ స్థితి అన్నటువంటిది చాలా దీర్ఘకాలికమైనది, వాతావరణం అన్నటువంటిది చాలా స్వల్పకాలికమైనది. కాబట్టి ఒక సంవత్సరంలో కానీ ఏదైనా మార్పులు సంభవించినాయంటే అవి తాత్కాలికమే, కానీ శీతోష్ణ స్థితిలో మార్పులు మనం చాలా దీర్ఘకాలిక సంబంధించిదిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మనం శీతోష్ణ స్థితి మనం చూస్తున్నాం. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణమండలం అని పిలుస్తున్నాం, అదే ధ్రువ ప్రాంతాల దగ్గర ధ్రువమండలం అని పిలుస్తున్నాం. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ అంశాలైనటువంటి పీడనం కావచ్చు, ఆర్ద్రత కావచ్చు, అదేవిధంగా ఉష్ణోగ్రత కావచ్చు, అవపాతం కావచ్చు, వీటన్నిటి ఆధారంగా ఒక ప్రదేశం యొక్క వాతావరణం కానీ శీతోష్ణ స్థితిని కానీ నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతం, వీటన్నిటిని కొలిచేటువంటిది ఏంటంటే క్లెమోగ్రాఫ్. అంటే మీ క్లెమోగ్రాఫ్ ద్వారా ఒక ప్రదేశం యొక్క యావరేజ్ టెంపరేచర్, యావరేజ్ రెయిన్ఫాల్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క క్లెమోగ్రాఫ్ ద్వారా ఒక ప్రదేశం యొక్క సగటు ఉష్ణోగ్రత, సగటు వర్షపాతాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సగటు వర్షపాతము, సగటు ఉష్ణోగ్రతను తెలిపేటువంటిది ఏంటంటే మనకి క్లెమోగ్రాఫ్లు. కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏంటంటే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవి? దీంట్లో ముఖ్యంగా అక్షాంశము, భూమికి నీటికి గల సంబంధము, ఎత్తు, ఉపరితల గాలి ప్రసరణ. ఇక్కడ మనకి ఎగ్జామ్లో సాధారణంగా అడిగేటువంటి ప్రశ్న ఏముందంటే ఈ క్రింది వానిలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయని అంశం ఏది అని అడుగుతూ ఉంటాడు. చేయని అంశం అన్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ అక్షాంశం ఉంటుంది, రేఖాంశం ఉంటుంది, ఎత్తు ఉంటుంది, భూమికి నీటికి గల సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ దేనిగా పెట్టాల్సి ఉంటుంది? రేఖాంశం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయని అంశం ఏదంటే రేఖాంశం.
మరి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి అంశాలు మనం తీసుకున్నట్లయితే అక్షాంశాలు చెప్పవచ్చు. మనకు తెలుసు భూమిని రెండుగా విభజిస్తున్నటువంటి రేఖ భూమధ్య రేఖ. ఈ యొక్క భూమధ్య రేఖకు ఇరువైపులా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడైతే సూర్యకిరణాలు నిలువుగా పడతాయో అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి 23.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల అక్షాంశాల మధ్య మనకు తీసుకున్నట్లయితే సమశీతోష్ణ మండలం ఉంటుంది. అదేవిధంగా 66.5 డిగ్రీల ఆర్కిటిక్ వలయం నుంచి ధ్రువ ప్రాంతం వరకు మనకు ధ్రువ మండలంగా చెప్పవచ్చు. అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నాం? ఆ ప్రదేశం యొక్క అక్షాంశాలను బట్టి మనం ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని అంచనా వేయవచ్చు. అట్లాగే భూమికి నీటికి గల సంబంధం కూడా మనం ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏంటంటే భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారుతుంది. అదేవిధంగా నీరు నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. ఈ వ్యత్యాసమే మరి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. మనందరికి తెలుసు, మనకి ఈ యొక్క ఎండాకాలంలో మనకు తీసుకున్నట్లయితే ఏదైతే సముద్ర తీరానికి బాగా దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఈ యొక్క వేడిగా ఉండడం అన్నటువంటిది గమనించవచ్చు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో కొంత చల్లగా ఉండడం అనేది గమనించవచ్చు. ఎందుకంటే సముద్రం నుండి వీచేటువంటి గాలులు తీరాన్ని తాకడం వల్ల కొంత చల్లగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా హ్యూమిడిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం అన్నటువంటిది కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క భూమికి నీటికి మధ్య గల సంబంధం మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క త్వరగా చల్లబడడం, త్వరగా వేడెక్కడం అన్నటువంటి ఒక ప్రక్రియ, నిదానంగా వేడెక్కడం, నిదానంగా చల్లడం అన్నటువంటి ప్రక్రియ ద్వారా మనకి ఈ యొక్క శీతోష్ణ స్థితిలో మార్పులు మనం గమనించవచ్చు. అట్లాగే ఒక ప్రదేశం యొక్క ఎత్తు కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. మనకు తెలుసు, ఏదైతే సరే ఎత్తుకు పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎందుకు ఆ రకంగా జరుగుతుంది? చాలామందికి డౌట్ రావచ్చు. ఎప్పుడైనా సరే సూర్యుడి నుంచి వెలువడేటువంటి కిరణాల ద్వారా ఎప్పుడు వాతావరణం వేడెక్కదు. అది కేవలం భూమి వేడెక్కిన తర్వాత భూమి రిలీజ్ చేసేటువంటి భూ వికిరణం అన్నటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ యొక్క వాతావరణం అన్నటువంటిది వేడెక్కడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి భూమిని ఆనుకొని ఉన్నటువంటి పొరలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అది పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గడం అన్నటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎత్తుకు పోయే కొలది మనకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. అట్లాగే మనకి ఉపరితల గాలి ప్రసరణ మనకు తెలుసు. ఈ యొక్క గాలి ఎప్పుడు కూడా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పీడనంలో వ్యత్యాసాల వల్ల కూడా మనకి ఈ యొక్క శీతోష్ణ స్థితిలో కూడా మార్పులు గమనించవచ్చు. ఎక్కడైతే అధిక పీడనము ఉంటుందో అక్కడ ఈ యొక్క గాలి ఎక్కువ మటుకు వేడెక్కి పైకి వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. ఆ ప్లేస్ని ఆక్రమించడానికి అధిక పీడన ప్రాంతం నుంచి గాలులు వీయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క శీతోష్ణ స్థితిలో మార్పులు మనం గమనించవచ్చు. మరి ఇక్కడ వర్షపాతాలు కూడా మనం తీసుకున్నట్లయితే 3 రకాలైనటువంటి వర్షపాతాలు ఉన్నాయి. ముఖ్యంగా సంవాహన వర్షపాతము, పర్వతీయ వర్షపాతం, దీన్నే ఓరోజెనిక్ వర్షపాతం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా మూడవది చక్రీయ వర్షపాతం అంటారు. ఇది ముఖ్యంగా తుఫాను, అల్పపీడన ద్రోణి వల్ల వచ్చేటువంటి చక్రీయ వర్షపాతం. దీంట్లో సంవాహన వర్షపాతం మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇది చాలా నార్మల్గా ఎండాకాలంలో జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏదైతే భూ పరివేష్టిత ప్రాంతాలు ఉంటాయో ఎండాకాలంలో ఏమైతాయంటే ఎక్కువగా వేడెక్కడం అన్నటువంటిది జరుగుతుంది. ఎక్కువగా వేడెక్కుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే వేడెక్కినటువంటి గాలి పైకెళ్ళి అక్కడ అల్పపీడనం అన్నటువంటిది ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే ఇదే టైంలో సముద్రాల్లో అధిక పీడనం అన్నటువంటిది ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే మనకేం జరుగుతుందంటే ఈ యొక్క ఎండాకాలం ఈ యొక్క జూన్ 1 ఆ రకంగా వచ్చేటప్పటికి మన భారతదేశానికి మనం చూస్తున్నాం ఈ యొక్క హిందూ మహాసముద్రం నుండి ఈ యొక్క పవనాలు మనకి ఈ యొక్క అరేబియా సముద్రం గుండా ఒక శాఖ, అదేవిధంగా బంగాళాఖాతం గుండా ఒక శాఖ భారతదేశంలోనికి ప్రవేశించి మనకి వర్షపాతం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మనం దీన్నే సంవాహన వర్షపాతం అని కూడా పిలుస్తున్నాం. ఇది ఎట్లా ఏర్పడిందంటే ఈ యొక్క
ఏదైతే భూపరివేష్టిత ప్రాంతం ఉంటుందో అక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల, అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడడం వల్ల ఈ వర్షపాతం కురవడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పర్వతీయ వర్షపాతం తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క పవనాలు పయనించేటువంటి మార్గంలో పర్వతాలు అడ్డు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే మనకి ఆ నీటి ఆవిరితో కూడినటువంటి పవనాలు అడ్డు వచ్చినప్పుడు అవి పైకి లేచినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ద్రవీభవన స్థానం అన్నటువంటి కోల్పోయి ఆటోమేటిక్గా అవి అక్కడ వర్షం కురవడం అన్నటువంటిది జరుగుతుంది. మనకి పర్వతాలకి అటువైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే వర్షక్షయ ప్రాంతము అని పిలుస్తారు. అంటే అక్కడ వర్షపాతం చాలా తక్కువగా పడడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకే మీరు గమనించవచ్చు, మనకి ఆరావళి పర్వతాల యొక్క వర్షక్షయ ప్రాంతమే మనం తార్ ఎడారిగా పిలవడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇక మూడవది తీసుకున్నట్లయితే చక్రీయ వర్షపాతం. మనం చూసుకున్నట్లయితే ఇది తుఫాన్ లేదా అల్పపీడన ద్రోణి వల్ల ఏర్పడుతుంది. ముఖ్యంగా కైక్లోన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి సైక్లోన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం రావడం అన్నటువంటిది జరిగింది. సైక్లోన్ అంటే మనకు తెలుసు తుఫాన్ అని అర్థం. ముఖ్యంగా చక్రీయ వర్షపాతం అన్నటువంటిది గమనించినట్లయితే మొత్తం 4 వైపుల నుంచి కూడా గాలి కేంద్రం వైపుకు వీచినప్పుడు ఆ యొక్క ఒత్తిడికి అవి రౌండ్గా తిరగడం వల్ల మనకి అల్పపీడన ద్రోణి అన్నటువంటిది రెగ్యులర్గా మనం టీవీల్లో చూస్తుంటాం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి వల్ల ఇప్పుడు తుఫాను గంటకి 8 కిలోమీటర్ల వేగంతో వీసి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడవచ్చు అని చెప్పి మనకి వాతావరణ శాఖ వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క వర్షపాతాలకు సంబంధించి కూడా అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే పర్వతాలకు సంబంధించి తీసుకున్నట్లయితే ఆరావళి పర్వతాల వర్షక్షయ ప్రాంతం ఏది అన్నప్పుడు మనకి ఈ యొక్క తార్ ఎడారిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క సిలబస్లో తీసుకున్నట్లయితే ఏంటంటే యూరప్, ఆఫ్రికా, భారతదేశం, తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపాల గురించి మనకి ఒక సిలబస్లో ఉంది. కాబట్టి మరి ఒక్కొక్కటి మనకు సపరేట్ కాకుండా ఒక కంపారిటివ్ మోడ్లో దీన్ని డిస్కస్ చేసినట్లయితే మీకు ఈజీగా అవగాహన అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ టేబుల్ని ప్రిపేర్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఒకసారి టేబుల్ని తెర మీద గమనించండి. ముఖ్యంగా భౌగోళిక స్వరూపం అంటే ఆయా ఖండాలకు, దేశానికి, రాష్ట్రానికి ఉన్నటువంటి సరిహద్దులను ఒక్కసారి మీరు గమనించండి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే యూరప్ ఖండం యొక్క సరిహద్దులు తూర్పున యూరల్ పర్వతాలు, పడమర అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన మధ్యధరా సముద్రం యూరప్కి ఇళ్ళలుగా ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. మరి అదే టైంలో యూరప్కి కింద ఉన్నటువంటి ఆఫ్రికా ఖండం మనం గమనించినట్లయితే మనకి తూర్పున ఎర్ర సముద్రం అన్నటువంటిది చూడవచ్చు, పడమర అట్లాంటిక్ మహాసముద్రం, అదేవిధంగా ఉత్తరాన మధ్యధరా సముద్రం, దక్షిణాన దక్షిణ మహాసముద్రం. అంటే ఇక్కడ మనం యూరప్, ఆఫ్రికా ఖండాల గురించి కూడా ఎందుకు తెలుసుకోవాలంటే మనకు ముఖ్యంగా 7వ తరగతిలో ఈ 2 పాఠాలకు సంబంధించినటువంటి సమాచారం క్లియర్గా ఇవ్వడం అన్నటువంటిది కూడా జరిగింది. మరి దీనికి భారతదేశానికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే తూర్పున చైనా, మయన్మార్, అదేవిధంగా పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం అన్నటువంటిది మనం చెప్పవచ్చు. మరి మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకున్నట్లయితే తూర్పున ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పడమర కర్ణాటక, అదేవిధంగా ఉత్తరం మహారాష్ట్ర, అదేవిధంగా ఛత్తీస్గఢ్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనకి 2 సరిహద్దులుగా ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనం ప్రధానంగా దీన్ని కూడా మనం ఎందుకు చర్చించాలంటే మీకు ఎగ్జామ్లో కూడా పర్టికులర్గా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒక ఖండం ఇచ్చి ఆ ఖండానికి సంబంధించి ఉత్తర వైపున ఉన్నటువంటి సరిహద్దు ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి దక్షిణ వైపు ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రం ఏది అని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భారతదేశ పటం ఇచ్చి మనకి ఈ యొక్క తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు ఏవి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఏదైతే సిలబస్లో ఇచ్చినటువంటి ఖండాలు, అదేవిధంగా దేశము, రాష్ట్రానికి సంబంధించి మీరు ఈ యొక్క సరిహద్దులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అందుకనే ఒక్కపారి ఈ యొక్క టేబుల్కి సంబంధించి మీరు కంపారిటివ్గా ఒక్కసారి చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క నదులకు సంబంధించి మరి యూరప్ ఖండంలో ఏ ఏ నదులు ఉన్నాయి, అదేవిధంగా ఆఫ్రికాలో ఏ నదులు ఉన్నాయి, భారతదేశంలో ఏ నదులు ఉన్నాయి, తెలంగాణలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి అనేటువంటిది ఒకసారి మనం గమనించినట్లయితే ముఖ్యంగా యూరప్లో ప్రవహించేటువంటి నదుల పరంగా తీసుకున్నట్లయితే ఇక్కడ సైన్, అదేవిధంగా రైన్ నది, వోల్గా నది, నైపర్ నది, పో నది, డాన్, ఇవి యూరోప్లో ప్రవహించేటువంటి నదులే. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ కూడా మనం చూసినట్టయితే టెట్లో సాధారణంగా ఏమడుగుతున్నారంటే ఈ క్రింది వానిలో యూరోప్లో ప్రవహించని నది ఏది అని అడగడానికి అవకాశం ఉంది. అంటే మనకి యూరోప్లో ప్రవహించేటువంటి నది ఏదని తెలిస్తే తప్ప మనకి ప్రవహించని నది ఏదన్నటువంటిది మనకు తెలియదు. సపోజ్ ఇప్పుడు నైజర్ అని ఇచ్చినాడు అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు మనం నైజర్ అన్నటువంటిది యూరోప్లో ప్రవహించని నదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం సైన్, రైన్, వోల్గా, నైపర్, పో, డాన్ అన్నటువంటివి యూరోప్లో ప్రవహించేటువంటి నదులు. అదేవిధంగా ఆఫ్రికాకు సంబంధించి కూడా తీసుకున్నట్లయితే నైజర్, చాద్, వోల్టా, కాంగో, జాంబేజీ, నైలు నది, ఇవి ముఖ్యంగా ఆఫ్రికాలో ప్రవహించేటువంటి ముఖ్యమైనటువంటి నదులు. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అందుకనే నదులు ఏ ఖండంలో ఏవి ప్రవహిస్తున్నాయనేటువంటిది కూడా మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆఫ్రికాలో ప్రవహించే నది ఏది అని అడగడానికి అవకాశం ఉంది. మనకు చాద్ అని ఇచ్చినాడు అనుకోండి, మనకు మిగతా అన్నీ కూడా యూరోప్ ఖండంలోని ఇవ్వచ్చు, లేదంటే మన భారతదేశంలోని కూడా ఇవ్వచ్చు. అంటే పర్టికులర్గా ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి నదులు, అదేవిధంగా యూరోప్ ఖండానికి సంబంధించినటువంటి నదులు, భారతదేశానికి సంబంధించినటువంటి నదులు, ఇవి అన్నీ కూడా మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి మన భారతదేశం యొక్క నదులు తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, ప్రధానంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, ఇవి మహానది, ఇవి ప్రధానంగా మనకి ముఖ్యమైనటువంటి నదులు. అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నట్లయితే గోదావరి, కృష్ణ, మంజిరా మనకి ప్రధానమైనటువంటి నదులుగా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు ఈ నదులు కూడా మనం భౌగోళిక స్వరూపాల్లో గుర్తుపెట్టుకోవాలంటే టెట్లో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. అంటే కనీసం ఈ యొక్క భౌగోళిక స్వరూపం మీద ఐడియా ఉందా లేదా అన్నటువంటిది కూడా ఎక్కువగా మనకి తెలుసుకోవడానికి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మరి ఆయా ఖండాల్లో కాలాలకు సంబంధించి కూడా ఒకసారి తెర మీద గమనించండి. ముఖ్యంగా మరి మన భారతదేశంలో ఉన్నట్టుగానే యూరోప్లో కూడా మనం కాలాల పరంగా తీసుకున్నట్లయితే అక్కడ మనకి 4 కాలాలు గమనించవచ్చు. ముఖ్యంగా చలికాలం అన్నటువంటిది నవంబర్ నెలలో రావడం అన్నటువంటిది జరుగుతుంది. అక్కడ వసంతకాలం అన్నటువంటిది మార్చి నెలలో రావడం అన్నటువంటిది జరుగుతుంది. వేసవికాలం జూన్ నుంచి ఆగస్టు, శరత్కాలం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మనకి ఉన్నాయి. అంటే మన భారతదేశంతో పోలిస్తే అక్కడ ఒక కాలం అదనంగా ఉండడం జరిగింది. కానీ మనం ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలాన్నే మనం ఇక్కడ యూరోప్లో తీసుకున్నట్లయితే మనకి ఏది వేసవి కాలము, శరత్కాలం కలిసి మనం ఏం చేస్తున్నామంటే వర్షాకాలంగా పిలుచడం అన్నటువంటిది జరుగుతుంది. మన దగ్గర మనం చలికాలము అన్నప్పుడు మనం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మనం తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అదే మనం వేసవికాలం ఉన్నప్పుడు మార్చ్, ఏప్రిల్, మే అదే వేసవికాలంగా తీసుకుంటున్నాం. అదే మనం వర్షాకాలంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కూడా మనం జూన్ నుంచి సెప్టెంబర్ ఏమో మనకి నైరుతి ఋతుపవన కాలం అని చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క అక్టోబర్, నవంబర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ యొక్క ఈశాన్య ఋతుపవన కాలం అని చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కాలాల పరంగా తీసుకున్నట్లయితే యూరోప్లో 4 కాలాలు చెప్పవచ్చు, మన భారతదేశంలో 3 కాలాలుగా మనం చెప్పవచ్చు. ఇదే పరిస్థితి మన తెలంగాణ కూడా వర్తించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మరి అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే వ్యవసాయము, పంటలకు సంబంధించి
అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని మనం చూసినట్లయితే యూరోప్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే సేద్యపు భూమి అయినటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మీరు గమనించవచ్చు యూరోప్ కంట్రీస్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరు కూడా పెద్దగా అక్కడ ఇంట్రెస్ట్ చూపరు, వ్యవసాయ భూమి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే ప్రభుత్వాలు అక్కడ అత్యధిక ప్రోత్సాహకాలు ఇచ్చి వ్యవసాయం చేయించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఎంత సేద్య భూమి ఉంది, ఏ దేశాల్లో ఎంత సేద్య భూమి అందుబాటులో ఉంది అని మనం గమనించినట్లయితే నార్వే దేశంలో ఒకసారి తెర మీద చూడండి. నార్వే దేశంలో 3% మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. అదే ఇంగ్లాండ్కి వచ్చేటప్పటికి మనం తీసుకున్నట్లయితే 30% భూమి అందుబాటులో ఉంది. జర్మనీలో మనకి 40% అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇక్కడ హాలాండ్ దేశంలో మాత్రం వాళ్ళకి అసలు భూమి అందుబాటులో లేకపోతే వాళ్ళు ఏం చేసినారంటే సముద్రంలో ఏదైతే వెనుకకు వచ్చే జలాలు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు గోడలు కట్టేసి నీళ్లు రాకుండాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాటర్ని వెనక్కి పంపించి ఆ ప్రదేశంలో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. దాన్నే ఫోల్డర్ అన్నటువంటి దాంతో పిలుస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా బార్లీ, ఓట్స్, రై అనేటువంటి పంటలు పండిస్తున్నారు. ఆఫ్రికాలో కోకో, రబ్బర్, పామాయిల్ అన్నటువంటిది ఆఫ్రికాలో పండిస్తున్నారు. భారతదేశంకి వచ్చేటప్పటికి మనకి వ్యవసాయ భూమి 55% ఉంది. అదేవిధంగా మనం గోధుమ, వరి పండిస్తున్నాం. తెలంగాణకు వచ్చేటప్పటికి మనం ఈ యొక్క వరి, మొక్కజొన్న ఎక్కువగా పండించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ నివాసాల పరంగా తీసుకున్నట్లయితే మరి హైదరాబాద్ లాంటి చూస్తున్నాం మనం. పెద్ద పెద్ద నగరాలు ఈ మధ్య కాలంలో భారతదేశంలో పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి ఒక విభజన అన్నటువంటిది ఉంది. అంటే ఏ నగరానికి ఎంత విభజన ఉందనేది ఒకసారి మీరు తెర మీద గమనించండి. మహానగరాలని వేటిని పిలుస్తారంటే మనకి 1 కోటి జనాభా పైన ఉంటే వాటిని మహానగరాలని పిలుస్తారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కోల్కతా, ఇవి 1 కోటి పైన ఉన్నటువంటి నగరాలు. మెట్రోపాలిటన్ నగరాలు అన్నప్పుడు 10 లక్షల నుంచి 1 కోటి మధ్య ఉన్నటువంటి జనాభా ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ అంటే చెన్నై కావచ్చు, హైదరాబాదు, ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ అని పిలుస్తారు. క్లాస్ 1 నగరాలు అన్నటువంటిది 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉంటే వాటిని క్లాస్ 1 నగరాలని పిలుస్తారు. పట్టణాలు తీసుకున్నట్లయితే 5,000 నుంచి 1 లక్ష జనాభా ఉంటే వాటిని పట్టణాలని పిలుస్తారు. రెవెన్యూ గ్రామాలంటే ఒక నిర్దిష్ట సరిహద్దులు కలిగినటువంటి గ్రామాలని రెవెన్యూ గ్రామాలుగా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి వీటి గురించి కూడా మనం ఎందుకు తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఎగ్జామ్లో దీని మీద డెఫినెట్గా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఎంత జనాభా ఉంటే మనకి ఏ నగరంగా పిలుస్తారన్నటువంటిది మీరు టెక్స్ట్ బుక్లో కూడా మంచిగా పట్టిక రూపంలో ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మీరు దాన్ని చూసుకున్నట్లయితే మరి డెఫినెట్గా ఒక బిట్టు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నగరాలంటే ఏమి, మహానగరాలు, అదేవిధంగా మెట్రోపాలిటన్ నగరం ఏంది, పట్టణం ఏంది అన్నటువంటిది కూడా మరి ఎంత జనాభా ఉండాలన్నటువంటిది మీరు ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క విమానాశ్రయ నగరాలు కూడా మనకి అతి ముఖ్యమైనటువంటివే. దీంట్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా మనకి అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మనం పిలుస్తూ ఉంటాం. మన దగ్గర తీసుకున్నట్లయితే కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అని అడగడానికి అవకాశం ఉంది. అంటే మనం ఈ యొక్క బెంగళూరు అన్నటువంటిది చెప్పవచ్చు. అట్లాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే మనకి శంషాబాద్, ఈ యొక్క హైదరాబాద్ అని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా టెక్స్ట్ బుక్లో మనకి కెంపెగౌడ, ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయని మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి అంతర్జాతీయంగా కూడా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం అని మన ఏ విమానాశ్రయాన్ని పిలుస్తారంటే బ్యాంకాక్లో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని పిలుస్తారు. ఇది థాయిలాండ్ దేశంలో ఉంది. అదేవిధంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది దుబాయ్లో ఉంది. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనిగా పిలుస్తారు. అట్లాగే మనకి కైరో అంతర్జాతీయ విమానాశ్రయం, కైరో అన్నప్పుడు ఇది ఈజిప్ట్ దేశంలో ఉంది.
అదేవిధంగా హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అని అడగడానికి అవకాశం ఉంది. అది లండన్, ఇంగ్లాండ్ దేశంలో ఉంది అన్నటువంటిది చెప్పవచ్చు. అంటే మీరు ఇక్కడ ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఏవి ఎక్కడ ఉన్నాయన్నటువంటిది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క టాపిక్ సంబంధించి చాలా క్లుప్తంగా ఏదైతే ఏమంటారు ఇంపార్టెంట్ అనుకున్నామో వాటిని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి కొంత మరింత డీటెయిల్స్ కొరకు కూడా మీరు టెక్స్ట్ బుక్ను చదివినట్లయితే మీకు మరింత బాగా సమాచారం అందడమే కాకుండా అర్థం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు యొక్క టీశాట్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ యొక్క వీడియో పాఠాలను తిరిగి తిరిగి చూడండి. మళ్ళీ మీకు ఈ యొక్క ఏ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ చూడండి. ఆటోమేటిక్గా మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మరి మరొక టాపిక్తో మరొకసారి కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.